ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి అందరికీ రుణమాఫీ అంటాడు. ఎందుకంటే అందులో 42% మంది భూములు ఎవరి చేతిలో ఉన్నాయి? అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి కాబట్టి అందరికీ ఉచిత విద్యుత్ అంటాడు. ఎందుకు? అందులో ఎక్కువ భూములు వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి వాళ్ళకని చెప్తాడు. లక్ష రుణమాఫీ 2 లక్షలు ఎందుకు చేసినట్టు 2 లక్షల రుణమాఫీ ఎవరికి? ఇప్పుడు విషయం మన శంకరయ్యకు ఎకరం భూమే ఉంది. బ్యాంక్ ఆయన దగ్గర పోతే ఈయనకి ఎంత భూమి ఇస్తాడు? ఎంత లోన్ ఇస్తాడు? 30,000 ఇస్తే ఎక్కువ, 30-40 వేలు ఇస్తాడు అంతే. ఇప్పుడు ఈయనకు మల్లారెడ్డికి 600 ఎకరాలు ఉండే. బ్యాంక్ ఆయన దగ్గర పోతే ఏం చేస్తాడు? ఈయనకి ఎంత అంటే అంత ఇస్తాడు. ఇప్పుడు అగ్రవర్ణాల వాళ్ళకి 4-5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు? 2 లక్షల రూపాయల వరకు ఇస్తారు. 1-1.5 ఇట్లు ఇస్తారు. వాళ్ళే మాఫ్ చేయడానికి 2 లక్షల దుకాణం మనం నిలగబెడతాను కాదు, మనం నిలగబెడతాను కాదు. అంటే విద్యుత్ సంస్థలని దివాలా తీయించి మరీ వాళ్లకు విద్యుత్ సరఫరా చేస్తా ఉన్నారు. అందుకోసమే 1,00,000 కోట్ల దివాలాకి దిగిపోయింది ఇవాళ విద్యుత్ సంస్థలు. విద్యుత్ సంస్థలు కోలుకునే పరిస్థితే లేదు. విద్యుత్ సంస్థలు కోలుకునే పరిస్థితే లేదు. విద్యుత్ సంస్థలు తెలంగాణ రాష్ట్రం విడిపోయేటప్పుడు విద్యుత్ సంస్థల మీద గింత అప్పు ఉంటే ఇలా 90,000 కోట్ల రూపాయలు అప్పుకైంది. నిజంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు విద్యుత్ మోటార్లు మన సర్కార్ లెక్కల ప్రకారమే 28 లక్షలు ఉన్నాయి కదా. తెలంగాణ రాకముందుకు 2014 కంటే ముందు ఇవి ఎన్ని ఉన్నాయంటే 26 లక్షలు ఉన్నాయి. ఓకే. సో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరము, మన్ను, మశానము అన్ని కట్టిరు కదా, కాలువలతో నీళ్ళు కదా. కాలువలతో నీళ్లు వారిన తర్వాత మళ్ళీ కరెంటు మోటార్లు ఎందుకు పెరిగినాయి? కాలువలతోనే నీళ్లు వారిన తర్వాత కరెంటు మోటార్లు ఎందుకు పెరిగినాయి? ఎందుకు పెరిగినాయి అంటే కాలువలతో నీళ్లు వారింది అబద్ధం కాబట్టి. కాలువలతో నీళ్ళు వచ్చింది అబద్ధం. కాలువలతో కేవలం కమిషన్లు మాత్రమే పోయినాయి. అందుకోసమే ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ను ఇట్లా సర్వనాశనం చేసుకుంటూ వచ్చినాయి. వాళ్ళ ప్రయోజనాల కోసమే చేసినాయి, వాళ్ళ బతుకు తెరువు కోసమే చేసినాయి తప్ప మన పుట్ట కోసం, మన పేదోడి కోసం ఆలోచించలేదు.